మీ ఒడిలోనికి తీసుకొని నాతో చదివించండి. చింకిగుడ్డ ఏమిటో నాకు అర్థమయ్యింది. అంటే నేను బాలకరామును అడగటం అది బాబాకు నచ్చలేదు. కనుకనే బాబా కోపడ్డారు. ఉపాసన గురించి, పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారో అని నేను బాలకరామును అడగటం బాబాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయాలని తెలియచేయడానికి నేను ఇక్కడ తత్పరతతో ఉండగా ఇతరులను అడగటం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారు అని అనిపిస్తుంది. బాధించడం అన్న మాట కఠినంగా ఉంది. భక్తుల కోసం ప్రేమను కురిపించే బాబా కలలో కూడా భక్తుల బాధను చూడలేరు. బాబాకు బాధించడం అనే మాటే వర్తించదు. నన్ను వారు బాధ పెట్టలేదు, నాకు నేర్పించారు. నీ మనస్సులోని కోరికలను నేను స్వయంగా తీర్చాలి కనుక ఎప్పుడు దొంగిలించాల్సిన అవసరం లేదు. సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు, లోపల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో బాధపడుతున్నట్లు కనిపించిన వారు లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు. లౌకిక రీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమానందంలో ఉంటారు. అటువంటి సాయి లీలా వైభవాన్ని గానం చేయటానికి ఎంతో భాగ్యం ఉండాలి. తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సునే అభిలాషిస్తారు కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు. కఠోరంగాను అశీలంగాను ఉన్న మాటలు దేవు మనస్సును విదలిటం చెయ్యలేదు. ప్రేమతో నిండిన అతని మనస్సుకు పువ్వులతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు బాగా పాలతో నిండి ఉన్న ఆ పాలు భాగ్యవంతులకే లభిస్తాయి. జోరీగలు పొదుగు వద్దనే ఉంటాయి, కానీ వానికి మురికి రక్తమే ప్రాప్తి. కమలాలున్న సరోవరంలో కప్పలు ఉంటాయి, కానీ ఆ కమలాల మకరందాన్ని తుమ్మెదలు దోచుకుంటే దౌర్భాగ్యపు కప్పలకు బురదయే ఆహారం. తుమ్మెదల భాగ్యానికి అంతులేదు. అట్లే మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాం. మీకు తోచిన వారిని అడగండి, మీ సంశయాలను తీర్చుతాను అని సాయి చెప్పారు. నా మొండితనాన్ని చూడండి. బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవను అన్న నా పట్టుదలను బాబా తీర్చారు అని దేవు అనుకున్నాడు. తల్లి గారాభంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథ భక్తిని మధుర అనుభవాన్ని కలిగిస్తుంది. బాబా